GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి. అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు, ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది, అదొక భయమే అనుకోవచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును. సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది, ఏమిటి ఉపయోగం? ఇది అద్భుతమైన ప్రశ్న. అంతే కదా, ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా, ఉపయోగం లేకపోతే ఏం పని. ఒకటి మనకేమిటంటే అమ్మ, స్నానాలలో 3 రకాల స్నానాలు చెప్పారు. ఏమిటి 3 రకాల స్నానము అంటే దేవతా స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అనేటువంటిది చెప్పినారు. 3 రకాలైన స్నానాలు. ఈ 3 రకాలు ఏమిటి అంటే, బ్రాహ్మీ ముహూర్తములో 3 గంటల సమయములో లేచి 3:30-4 లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నారు. 4 గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు. సగానికి ఎక్కువ ఈ స్నానమే ఆచరిస్తున్నారు. అంటే అందుకే కదా ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి రా, వాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు, అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం. గుణగణాల్లో తేడాలు వస్తాయి. మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు. అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందు లేస్తే అంటే, ఒక చిన్న మాట, మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ముందుగా పిలిచారు అనుకోండి, పిలిచిన సమయానికి వచ్చినారు, బాగా జరుగుతుంది, బాగా పరిశుద్ధముగా ఉంది అని అనగానే చాలా సంతోషిస్తాడు. ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు? మా పై ఆఫీసర్ వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు. అలాగే దేవతలు తిరుగుతారు, నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో. ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము, అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటాం. ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు కళ్యాపు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతముగా ఉంటామో, దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది? అలా రావాలి. సరే, మానవులు కదా, ఇంకా కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు, మనకు భాస్కరుడు, ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం, ఈ లోకం జగత్తంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో, ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత, మానసికమైనటువంటి సంతోషము, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము. నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెరుస్తారు? ఆ తలుపులు తెరిచి ఉండాలి. సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు, తలుపులు తెరిచి ఉండటము, ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది. ఆ శుభ్రముగా ఉన్నప్పుడు గనక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే, ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత,
ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము, అంతా పాజిటివ్గా ఉండటము. నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా 2 అగరబత్తీలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే 2వ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి. ఒక పద్ధతిగా ఒక నియమముగా ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా. పంటలు ఎలా పండుతున్నాయి? ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా, తెల్లవారుజామునే రైతు లేచి సద్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు. కరెక్ట్. భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో, అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో, ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం. మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది. మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక 30 రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి, ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి, ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి, వాళ్ళు వెళ్తారు కదండి, ఇవన్నీ అనవసరం. లేయాలి అంతే, అందరూ లేవాలి. మరి అందరూ లేచి ఉంటేనే కదా, అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం. లేయాలి, లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి, మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు, కాస్త దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే, సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము, సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా సూర్యదేవాయ నమః అనుకుంటే చాలు, మిగతా మంత్రాలన్నీ అనవసరం. అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది, ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది, నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి. మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది, ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మనస్సును బట్టి సంతోషం. అందుకే ఎక్కడ చెప్పినా ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత. చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత. ఎక్కడి నుంచి వస్తుంది చిత్తం ఏకాగ్రత? మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి. అప్పులు ఉంటాయి, అప్పుందని పొద్దున్న లేచిన వేళ అనుకుంటే కాదు, అనుకుంటే రాదు. ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా? నేను కట్టలేదేమో, నాకు రాలేదేమో, నాకు చేయలేదేమో, వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు? వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు. అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు, నువ్వు అడిగింటావు, నువ్వు సంతకం పెట్టింటావు, నీకు లోన్ వచ్చి ఉంటుంది, తీసుకొని ఉంటావు. కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు. నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో, ఈ తెల్లవారుజామున లేచే పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే, ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది, సూర్యచంద్రులే మనకి ఇచ్చేది చాలా ఎక్కువ. మిగతా అందరి గ్రహాల కంటే సూర్యచంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ. ప్రత్యక్ష దైవాలు అంటుంటారు, మనకు కనపడుతున్నది. అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము. ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది. అప్పులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి, తెల్లవారుజామున లేయండి, స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది. దీనికి ప్రూఫ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే, ఒక నెల రోజులు పాటించాలి కదమ్మా. అంతే. మరి మనకు బద్ధకం. రాత్రి 12, 1 గంట, 2 వరకు ఈ సెల్ ఫోన్లు చెడగొడుతున్నాయి. దాంట్లో ఏవో చూస్తుండేది, అవి ఏమి పనికొచ్చేటివి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. మనం ఎంతసేపు చూడాలనో, దేన్నైనా ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి. కరెంటును మనం ఎలా వాడుతున్నాం, పోయి ప్లగ్లో పెడుతున్నామా? లేదు, దానికి భయం ఉంది. దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది, పనికిరానివన్నీ చూసేది. దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి, బాగుపడడానికి ఉన్నాయి. సమాజంలో రెండో ఉంటాయమ్మా. నీకేది కావాలో ఎదుగుదలకు అది చూసుకో, అంతే. వాటి వల్ల లాభం లేదు. వాస్తవం గురుగారు మీరు చేసుకుంటే తెల్లవారుజామున లేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. యోగము
వాళ్ళకు డబ్బు వద్దన్నా వస్తుంది. గురుగారు, ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపాలు దేవుడి ఫోటోల వైపుకు ఉండాలా, వెలిగిస్తున్న మన సైడ్కు ఉండాలా, ఆపోజిట్లో ఉండాలా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా అసలు ఏ రకంగా ఉండాలి, ఏ వైపున వెలిగించాలి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, దీపారాధన ఇంట్లో. అవును గురుగారు. ఇంట్లో దీపారాధన ఎందుకు చేస్తాము అంటే మనం తెచ్చి పెట్టుకున్న పటమే, అవును, లేదా మనం తెచ్చి పెట్టుకున్నటువంటి విగ్రహాలే. అవును గురుగారు కదా. మరి విగ్రహాలు కలపలేదనే, లేకపోతే పటం ఎలా ఉంది ఒకసారి ఇంకోసారి చూసుకుందాము అనేటువంటిది కాదు. ఇక్కడ ఇంటికంతా కూడా దీపం ఏమిటి అంటే, మామూలుగా ఉదయం లేవంగానే భగవంతుణ్ణి కాస్త స్మరించుకోవటం. మన ఇంటి దేవుడు ఎవరైతే ఆ ఇంటి దేవుడి పటం ఒకటిని పెట్టుకొని దీపారాధన చేయటం. ఈ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. 3 ఒత్తులు ఏకముగా చేసి ముందు నూనె పోసిన తర్వాత ఒత్తులు అందులో వెయ్యాలి అని చెప్పాం. ముందు ఒత్తులేసి నూనె పోస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయటం. ఈ రోజు దీపారాధన సెమ్మెలు కూడా ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టడం. సాయంకాలం తుడవక్కర్లేదు, అలాగే కొంచెం ముందుకు జరిపి ఒకవేళ ఉన్నటువంటి ఒత్తిని మనం మళ్ళీ పునః వెలిగించుకోవచ్చు. కానీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం మాత్రం అదే ఒత్తిని ముందుకు జరిపి వెలిగించటం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు, వేరే ఒత్తులు వేయవలసినటువంటి. అందుకే మనం కూడా ఇడిచిన వస్త్రాలు మరుసటి రోజు వేసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత వేరే ఉతికిన వస్త్రాలు వేసుకుని బయలుదేరాలి అనేటువంటి. వస్త్రం ఎప్పటికప్పుడు మార్చడమే. అందుకే మనం వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఒత్తి పత్తి ఏ దేవునికైనా మనం ఇవ్వడం జరుగుతుంది. మనం వ్రతాలలో ఆయిల్ ఉండిపోతుంది కదా గురుగారు, అది మళ్ళీ ఉపయోగించవచ్చా? మరుసటి రోజుకి వినియోగించకూడదు. ఆ ఆయిల్ తీసేయాల్సింది ఒకటి. ఎందుకు ఆయిల్ తీసేసి శుభ్రంగా తుడవాలి సెమ్మెల్ను. అక్కడే మన కకృతి అనేటువంటిది పనికిరాదు, కనిపిస్తుంది అక్కడే అందరికీ. అందుకే చెప్పి అందుకని ఇక్కడ దీపారాధన అనేటువంటిది ఎప్పుడైతే అది కాస్త మనము దీపారాధన చేయటం అనేది, మీరు అన్నది దేవుడిపై, మనకు దేవుడేమో ఇంట్లో పశ్చిమముఖంగా ఉంటాడు. దీపాలు కూడా దేవుణ్ణి చూస్తూ ఉండాలి. మనము దేవుడికి వైపు కదా చేయాలి దీపారాధన. దేవుడి వైపుకు చేసినప్పుడు దేవుడు తనకు చేసినట్టుగా భావిస్తాడు. మనం ఎవరికి చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము? దేవుడు ఎక్కడున్నాడు, దేవుడి పటం ఎక్కడుంది, దేవుడి విగ్రహం ఎక్కడుంది కదా. తూర్పు ముఖముగా, ఎప్పుడైతే తూర్పు ముఖముగా గనక మనము ఈ జ్యోతులు మామూలుగా దీపాలు గనక వెలిగించడం అనేది ఎప్పుడైతే చేస్తాం, ఎక్కడైనా తూర్పు ముఖంగా వెలిగించడమే ధర్మం, పద్ధతి. మనకు ఉదయిస్తుండేటువంటిది సూర్యుడు కూడా వెలుగు తూర్పునే కదా మనకు ఉదయిస్తున్నాడు. అవును గురుగారు. అది అంటే ఒక రకంగా నిత్యము ప్రకాశించేటువంటి సూర్యుడికి కూడా మనము ముందు దీపారాధన చేసుకుంటాం. అందుకే మనము వెలిగించినటువంటి దీపారాధన సూర్యుడు వచ్చేదానికంటే ముందు ఉండాలి. అది ఇటువైపుకు పడడం, ప్రసరింపడం జరగడం అనేది జరుగుతుంది అన్నమాట. కిరణాలు ఇటువైపుకు ప్రసరించడం అనేది జరుగుతాయి. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు, మనకు ఇల్లంతా అనుకూలించాలి, మేలు జరగాలి అని అనుకున్నప్పుడు పటం ఎటువైపు అయితే ఉందో పటం వైపు, దేవుడి వైపు చేయడమే ఎప్పుడు కూడా సాంప్రదాయము, శాస్త్రంలో ఉండేటువంటి మాట. ఎక్కడో మనం 5 రకాల ఇవి ఉంటాయి మళ్ళీ దీపాలు. మామూలుగా 5 చోట్ల 5 ముఖాల సెమ్మె ఉంటుంది కదా. అలాంటివి ఉన్నప్పుడు 5 వైపులా మనం వెలిగించవచ్చు. 5 ఉంటే 5 వెలిగించాల్సింది. ఒక్కొక్కటి ఒత్తి వేసి వెలిగించవచ్చునప్పుడు, 2 కాకపోయినా ఒక్కొక్కటి వేసి వెలిగించవచ్చు. ఇంకొక మాట చెప్తాను, ఒకే సెమ్మె పెట్టి
రెండు దీపాలుగా రెండు ఇట్లా ఒత్తులు వేసి రెండుగా వెలిగిస్తుంటారు. అది చాలా తప్పు. అలా వెలిగించరాదు. రెండు దీపపు కుందులు ఉంటేనే వెలిగించాలి, అటువైపు ఇటువైపు. ఒకే దాంట్లో రెండు వెలిగించటం మంచిది కాదు. ఇంకొక మాట చెప్తా, ఈ రెండు దీపారాధనలు వెలిగించినటువంటి తర్వాత మనం ఏదో ప్రత్యేకంగా ఒకటి దీపము అని పెడుతూ ఉంటాం, ప్రత్యేకమైనటువంటి దీపము అని. అది అందుకనే వాటికి మధ్యలో పెట్టరాదు ఎప్పుడూ కూడా. ఈ రెండు దీపాలకు మధ్యలో ఎప్పుడూ పెట్టరాదు. అది ప్రత్యేకముగా ఒక స్థానము అని అనుకూలం చూసుకొని పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ ఉప్పు దీపం అని ఏదో అది పెడితే వస్తుంది, ఇది పెడితే మన తృప్తి కోసం మనం ఏదో ఇవి పెడితే మంచిది అనేటువంటి ధోరణితో పెట్టేటువంటి విధానంలో పెడుతూ ఉంటాం. అందుకని అలా చేస్తే ఒక విధానం. అది రెండిటికి మధ్యలో పెట్టరాదు. ఇట్లా మూడు దీపాలు మూడు వరుసగా ఉండటము కరెక్ట్ కాదు. ఇవి కొన్ని చాలా దీపాలు వెలిగించేటువంటి విధానములో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు ప్రమిద మధ్యలోంచి ఒత్తి వచ్చి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది కదా గురుగారు, అవి వెలిగించొచ్చా? అవేనా దాంట్లో రెండు వేసి కదా ఒత్తి రెండు ఒత్తులు వేసి పైకి చేస్తాం. మీరు పైకి పెడుతున్నారా కిందికి పెడుతున్నా, ముందు కన్నా పెట్టాలి, పైకన్నా ఉండాలి. ఉండొచ్చు, తప్పులేదు. ఊర్ధ్వం. ఎందుకంటే మనలో ఉండేటువంటి జ్ఞాన జ్యోతి మీరు ముందుకు పెట్టినా జ్యోతి అయితే ఇట్లనే కదా వెలుగుతుంది, స్ట్రైట్ గా కదా వెలుగుతుంది. జ్యోతి ఎప్పుడూ కూడా అది ఉంది అంటే మనకు వెలగాలి, మనం పైకి ఎక్కి రావాలి, మన జీవితం ముందుకు నడవాలి అనేటువంటి, అంటే దాని అర్థం ఏమిటి? అలా పైకి ఉంటేనే కదా మనము ముందుకు, సెమ్మెలు ముందు వైపుకు పెట్టి మనం పక్కకు పెట్టి చేస్తూ ఉన్నా జ్యోతి ఎదురుగానే వెలుగుతుంది కదా, పైకే కదా వెలుగుతుంది. ఇందులో అయినా జ్యోతి పైకే వెలుగుతుంది. పెట్టవచ్చు, మధ్యలో ఉండి కూడా పెట్టవచ్చు, అది ఏం తప్పు కాదు. అదన్నా చేయొచ్చు, ఇదన్నా చేయొచ్చు. కానీ తూర్పు ముఖంగా ఉండటమే శ్రేయోదాయకం ఎప్పుడు కూడా. అంతేగాని ఇలా ఎలా బుద్ధి పుడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. ఇంకొకటి అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనము అగరబత్తీలను వెలిగించుకొని అగరబత్తీల ద్వారా వెలిగించడం, లేదా ఒక ఒత్తి మన మంగళహారతి పలకలో పెట్టుకొని వెలిగించి ఒత్తి ద్వారా వెలిగించటము కానీ అలా చెయ్యాలి. ఎప్పుడు కూడా ఇవి అశుభాలన్నమాట. అగ్గిపుల్లతో వెలిగించటం అనేటువంటిది అది అశుభం, శుభానికి కాదు. అలా వెలిగించరాదు. ఇది కొన్నిసార్లు ఇప్పుడు దీపం వెలిగించగానే కొండెక్కిపోతుంది, అక్కడ మనం పూజ రూమ్ లో ఉండంగానే. అలాంటప్పుడు అంటే దాన్ని ఏదైనా అశుభంగా భావించవచ్చు అంటారా? తిరిగి అదే ఒత్తి పైన మళ్ళీ దీపం వెలిగించవచ్చా, మళ్ళీ ఒత్తి మార్చాలంటారా గురుగారు? వెలిగించవచ్చమ్మా. ఓసారి ఏదో గాలికో ఏదో చిన్న దీనికి ఏదో ఇది కావచ్చు. నిజానికి వెలిగించినా ఉన్నట్టుండి, మీకు ఇంకో మాట చెప్తాను, దీపారాధన చెయ్యంగానే కాస్త రెపరెపలాడుతూ ఏదన్నా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, అంటే అది అశుభము అనేటువంటిది చిహ్నం, మనకు తెలుస్తుంది ఏదో ఇబ్బంది జరగబోతుంది అని. సెమ్మెలు నల్లగా అయినాయి అనుకోండి, సెమ్మెలు నల్లగా అవుతాయి, ఒక్కోసారి బాగా నల్లగా అయిపోతాయి, అప్పుడు అశుభము గోచరిస్తుంది, ఏదో అశుభం మీకు ఇబ్బంది కలగబోతున్నది అని తెలుస్తుంది. ఇలా రెపరెపలాడితే ఏదైనా మనసులో మామూలుగా మనం వెలిగించంగానే నిటారుగా వెలుగుతున్నాయి అనుకోండి, రెండు కూడా మీకు మేలు జరుగుతుంది అనేటువంటి సంకేతము. ఆ దీపావళిలో ఏముందండి, ఏదో గాలికి ఒక్కోసారి ఏదో పొరపాటుకు జరుగుతుంది అట్లా అనుకుంటాం మన ప్రతిదీ. మానవుడి జీవలక్షణం ఏమంటే ముందు ఏముందిలే నాలుక తీసేయడమే మనకు తెలిసిన విద్య. అది మామూలుగా మనకు గొప్ప విద్యలు మనకు తెలుసు, ఇవి మంచివి తెలియదు కదా, ఈ అద్భుతమైన విద్యలు తెలుసు కాబట్టి అట్లా అనుకుంటాం. అలా అనుకోరాదు, ఇది వాస్తవం, ఏది యథార్థము దాన్ని తెలుసుకోవాలి. అలా నల్లగా సెమ్యం ఒక ఇదవుతుంది అంటే ఏదో అశుభము గోచరిస్తూ ఉన్నది, ఎక్కడో తేడా జరుగుతూ ఉన్నది అనేది అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి సూచనలన్నీ కూడా ఉంటాయమ్మా దీపారాధనలో కూడా, అవి చూసుకొని ముందుకు పోవటం. ఇప్పుడు ఈ దీపారాధన చెంబలు కూడా అంటే ఇత్తడివి, స్టీల్వి, వెండివి రకరకాలుగా వాడుతూ ఉంటారు గురుగారు, ఏది శ్రేష్టం అంటారు? అమ్మా, మట్టి, ఇత్తడి, వెండి ఇవి శ్రేష్టం. స్టీల్ వాడరాదు, స్టీల్ దీపారాధనకు వాడరాదు.
దీపారాధన దగ్గర దేవత దీని దగ్గర రాగివి కానీ రాగి పాత్రలు కానీ మన ఇత్తడి పాత్రలు కానీ ఇవే వాడాలి తప్ప స్టీల్ వాడట. స్టీల్ ఇనుము అవి మంచిది కాదు. కొన్నిసార్లు గురుగారు దీపారాధన చేసిన తర్వాత వత్తి దగ్గర పువ్వులాగా ఇట్లా నల్లగా వచ్చేస్తుంది కార్నర్ కి, అలా రావటం కూడా అశుభం అని చెప్పి అంటూ ఉంటారు. అదే కదా నేను చెప్తున్నాను, అలా అయితేనే కదా సెమ్మె నల్లగా అవుతుంది. ఎప్పుడు అలా కారాదు. అలా కాకుండా అది వెలగటం అనేటువంటిది శుభం. ఇంట్లో ఏదో నెగటివిటీ ఉంది, ఇబ్బంది కలుగుతుంది అనటానికి ఇదే. అది మనకు ఏదో ఇబ్బంది కలగబోతుంది అని సూచన తెలుస్తుంది. అది అందుకనే అది. ఓకే, ఇప్పుడు ఈ దీపారాధన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీపం దగ్గర కూడా అక్షతలు పువ్వు ఇవన్నీ పెట్టాలి అంటూ ఉంటారు. నిజంగా అలా చేయాలా గురుగారు? ఖచ్చితంగా అమ్మా. దీపారాధన అంటే ఏమిటి? దీపం వెలిగించి ఊరికి కూర్చోవడం కాదు. దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం. మొట్టమొదట ఏమిటి దీపాన్ని ఆరాధించడం? దేవుడికి నమస్కారం చేసుకుంటాం. దీపారాధన ముందు మొట్టమొదట దీపారాధన సెమ్మెల్లో దీపారాధన వెలిగించిన తర్వాత ఒక 5 చోట్ల గంధము పెట్టి మనం బొట్టు పెట్టడం, దీపాన్ని ఒక పువ్వు పెట్టడం, దీపాన్ని ఆరాధించడం. వెలిగించిన తర్వాత పెట్టాలి. వెలిగించిన తర్వాతనే బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టి గంధము పెట్టి ఆ పైన అక్కడ కుందులకు చేసి కుందుల దగ్గర ఒక పువ్వు పెట్టి దీపాలకు రెండిటికి నమస్కారం, దీపాలకు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ముందు దీపం. ఈ దీపం వెలిగించటం వల్ల ఏమిటి అంటే మనం ఎట్లా వెలిగించగలుగుతున్నాము? మనలో ఆత్మజ్యోతి అనేటువంటిది వెలుగుతూ ఉంటేనే కదా మనకు ప్రాణం, చైతన్యం అనేది ఉంటేనే కదమ్మా. ఆ శక్తి అనేటువంటిది ఏమిటి అంటే, శక్తి అంటే కదలిక ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది. ఆ శక్తియే అమ్మవారు అని చెప్పుకుంటున్నాం మనం. కరెక్ట్. ప్రతి దాంట్లో అమ్మవారు ఉందమ్మా, ప్రతి దాంట్లో అమ్మవారు ఉంది. ఆ దీపాలు అందుకే కదా వెలుగుతూ ఉన్నప్పుడు కూడా చైతన్యముగా వెలుగుతుంటాయి. ఆ చైతన్య జ్యోతి అనేటువంటిది అమ్మవారు. మనలో శక్తి, మనలో కదలిక ఉంది. ఆ కదలికనే అమ్మవారు. అందుకనే కదా అది మనం చేయాల్సింది. ముందు దీపాలకు రెండిటికి దీపాన్ని ఆరాధన, దీపాన్ని ఆరాధించడం. లేకపోతే దీపాలు పెట్టండి, రావుకాల దీపాలు పెట్టండి, లేకపోతే మనకు కార్తీక మాసం దీపాలు పెట్టండి, లేకపోతే నెయ్యి దీపం పెట్టు. నెయ్యి దీపం పెట్టిన దానివల్ల ఏమొస్తుంది అంటే, నెయ్యి దీపం పెట్టిన దాని వలన మనకు అద్భుతమైనటువంటి యోగాలు మనకు కలుగుతాయి దీపారాధన చేసిన దాని వలన. అందుకే దీపాలు వెలిగించండి అని చెప్పేది. దీపాన్ని ఆరాధించాలి మొదట. ఆ పెట్టి రోజు ముందు దీపాన్ని ఆరాధించిన తర్వాత, దీపాలకు వేసిన తర్వాత దేవుడికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గణపతికి అయిన తర్వాత మన దేవుడిని, ఇంటి దేవుడు. ఇది ప్రాసెస్. దీపాలకు లేదు. దీపం వెలిగించకుండా ముందు అంతా చేసి లాస్ట్లో దీపాలు చేసి ఏదో దీపం చేసినామని నమస్కారం అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం కాదు. దీపాలకు ఒక పువ్వు, దీపం సెమ్మెల దగ్గర ఒక పువ్వు పెట్టాలి. రోజు దీపాలు కడుక్కోవాలి. రోజు కడుక్కోకపోతే కనీసం మంగళవారం శుక్రవారం అన్నా కడగటం, రోజు తుడవటం దీపారాధన సెమ్మెలను. ఇది పద్ధతి. మంగళవారం శుక్రవారం కడగాల కడుక్కోవాలి. కానీ చాలా మంది పూజకు సంబంధించినవి మంగళవారం శుక్రవారం కడగాలి. ఓకే, మంగళవారం కడగకూడదు. శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయడంలా దేవాలయాల్లో అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేస్తున్నాము అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని కడుగుతున్నట్టు అభిషేకం చేస్తున్నాం కదా. శుక్రవారం అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. మరి శుక్రవారం చేయమని ముందు రోజు అభిషేకం చేస్తున్నామా? లేదు కదా. ప్రతి దాంట్లో ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంది. అమ్మవారే సర్వము. కనుక కడగాల్సిందే. మంగళవారము శుక్రవారము తప్పకుండా దీపారాధన సెమ్మెలు కడుక్కోవాల్సిందే. దాంట్లో మళ్ళీ సందేహమే లేదు, నిస్సందేహంగా చెప్తున్నారు. గురుగారు, శివుణ్ణి లయకారకుడు అని అంటూ ఉంటారు. ఎందుకని అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సృష్టి స్థితి లయ, సృష్టించేటువంటి బ్రహ్మ అంటే విధివ్రాత రాసేటువంటి వాడు, ఇలా జీవించురా అని ఒక రాత రాయటం సృష్టికర్త బ్రహ్మదేవుడైతే, దాన్ని స్థితిగతులు కలిగించేటువంటిది శ్రీ మహావిష్ణువు.
అందుకే ఆయన నిత్యము అలంకార ప్రియో విష్ణు. మనం ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎక్కడైనా కూడా విష్ణు ఆలయాల్లో ఎక్కువ చేసుకుంటాం. రామాలయం కానీ, కృష్ణుడి ఆలయం కానీ, గణపతి దేవాలయం కానీ, ఇలా ఆలయాల్లో, లేకుంటే మామూలుగా మనం ఫంక్షన్ హాల్స్ ఇవి చేసుకుంటాం. అక్కడ కూడా వెనకాల వెంకటేశ్వర స్వామిది, అమ్మవారిది పెట్టుకోవడం, గణపతిది పెట్టుకోవడం, ఇట్లాంటివి పెట్టుకుంటాం మనం. అవునండి. శివుడిది ఎక్కడ పెట్టుకోము. ఎందుకంటే శివుడు లయకారకుడు, లయం చేసేటువంటి వాడు శివుడు. అంటే స్థితిగతులు మామూలుగా కలగటానికి కావాల్సినటువంటి ఐశ్వర్య ప్రదాత ఆయనే. అనుకుంటే అంతా ఉంది అని, ఆ అంతా ఉంది అనేటువంటి దాంట్లోనే ఏమీ లేదు. రెండు ఆయనది. అదే మాయ, అదే అక్కడ లయకారకుడు. సహజముగా ఏమిటి అంటే దేహమే దేవాలయం అన్నాడు. ఈ దేహం దేవాలయం. ఈ దేహాలయము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి, మన గ్రామములో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి, ఆలయములో ఉండేటువంటి పవిత్రత అనేటువంటిది ఎంతో కొంత మనకు వచ్చేట్టుగా దైవ నమస్కారం చేసుకొని వస్తాం. ఈ దేహాలయం ఎప్పుడైతే దేహం అనేటువంటిది పూర్తి ఇదవుతుందో, ప్రాణము జీవుడు అనేటువంటిది ఎప్పుడైతే పోతాడో, ఎక్కడికి లయం కావాలి అంటే మరి లయకారకుడు మహాలయం. అందుకే మహాలయ పక్షాలు అనేటువంటి పదము కూడా వచ్చిన కారణం ఏమిటి అంటే, ప్రతి జీవి, మనకు 84 లక్షల జీవరాశులు ఏమో ఉన్నాయి, ప్రాణులు అని మనం చెప్పుకుంటున్నాం. మనం ప్రతి ప్రాణిని ఏమాత్రము వీడు బీదవాడు, వీడు షావుకారి, వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు మహాజ్ఞాని పండితుడు, వీడు అభాగ్యుడు, వీడికి మందబుద్ధి గలవాడు అనేటువంటి తేడా భగవంతుడి దగ్గర ఉండదు. ప్రతి వాడు బూడిద కావాల్సిందే. ప్రతివాడు పంచభూతాల్లో కలిసిపోవాల్సినటువంటిదే. ఈ పంచభూతాలకు ప్రకృతి ఇంకో రకంగా ఏమిటి అంటే పరమేశ్వరుడు లయం, తనలోకి లయం చేసుకోగలడు. మన వాళ్ళందరూ కూడా కొంతమంది గడప వరకు, కొంతమంది దీని వరకు వస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వెనకాల వస్తుంటే అందరూ ముందు నడుస్తారు. చనిపోయిన తర్వాత శవం ముందు వస్తూ ఉంటే వెనకాల నడుస్తూ వస్తారు అందరూ. అంటే నువ్వు పో, నీతో పాటు మేమెందుకు వస్తాం, మేము ఎంతవరకు రావాలనో అక్కడ ఆగిపోతారు. వాళ్ళు ఆగడానికి అవకాశం ఉంది, శవం ఆగడానికి లేదు. అట్లాగే ముందుకు వెళ్ళిపోవటమే ఉంటుంది. ఎంత బంధువులైనా, రక్త సంబంధికులైనా, కడుపున పుట్టిన వాళ్ళైనా ఎంతవరకు అంతవరకే. కానీ పరమేశ్వరుడు పుట్టినప్పుడు ఉన్నాడు, లయం అయిన తర్వాత తనలోకి లయం చేసుకోగలడు కాబట్టి, లయకారకుడు కాబట్టి, ఆయనలోకి లయం అవుతున్నాము కాబట్టి మహాలయం అనేటువంటిది. మహా అనేటువంటి పదాలు మనం 3 సార్లు వాడుతున్నాం. మహాశివరాత్రి నాడు మహాశివరాత్రిని వాడతాం. మహానవమి అనేటువంటి పదంలో సంవత్సరానికి వాడతాము. అలాగే మహాలయ పక్షం, మహాలయం అనేటువంటి మనం వాడుతున్నాం. ఈ మహాలయ అమావాస్య, మహాలయ పక్షాల్లో పరమేశ్వరుడు ఎవరెవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణి, ఈ కులము, ఈ మతము అనేటువంటిది లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి తోచినటువంటిది వాళ్ళు చేసుకుంటారు ఈ 15 రోజులు. ఆ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు నేను తీసుకుంటాను, పర్వాలేదు తీసుకొని మన పెద్దలకు అనుగ్రహం ఇవ్వటము, తద్వారా మనకు అనుగ్రహం ఇవ్వటము జరుగుతుంది. కాబట్టి అందుకనే శివుడు ఏం చేస్తాడంటే, శివాలయానికి వెళ్ళంగానే ముందు విభూతి పెట్టుకోరా, ఏదో ఒక రోజు బూడిదగాక తప్పదు. భస్మం, భగవంతుణ్ణి స్మరించటం, అలా స్మరిస్తూ స్మరిస్తూ అలవాటు చేసుకుంటే ప్రతిరోజు నిద్రపోతుండవు, ఏదో ఒక రోజు శాశ్వత నిద్రలోకి పోతావు. అలవాటు చేసుకో అంటే ఒక అలవాటు చేసుకోమని ఇచ్చినాడు. ప్రతిరోజు రేపు లేస్తాను అనేటువంటి ఆనందం. ఏదో ఒక రోజు లేకుండా పోతావు నీకు తెలియకుండానే. అంటే అది ఆ రోజు
నిజమైనటువంటి మేల్కొలుపు ఎప్పుడు అంటే జ్ఞానోదయం ఎప్పుడు అనేటువంటిది కావాలి మనిషికి. ఓకే. అందుకనే మనము ఆ దశలో చేస్తామో చేసుకోలేమో తెలియదు. ఆ శరీరం యొక్క పటుత్వం ఎలా ఉంటుందో తెలియదు చివరి రోజుల్లో. అందుకని ముందు నుంచి కొంచెం అలవాటు చేసుకో, చేయాల్సినటువంటి పనులు ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది చేసుకో, తెలుస్తుంది అనేటువంటి మాటతో చెప్పి మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. ఇవన్నీ చేసుకోవడం వలన ఏమిటి అంటే మన తర్వాత తరం వాళ్లకు పుణ్యప్రదం. అందుకని ఈ మహాలయ పక్షం లయకారకుడు అంటే ఆయనలోకి లయం చేసుకోగలిగినటువంటి వాడే ధైర్యం. మనము చనిపోయే ప్రతివాడు కూడా ఎందుకు పరమేశ్వరుడిలోకి ఐక్యం కావటం కంటే వేరే కావాల్సింది ఏముంది? వేరే ఏం కావాలి? మనము బాగున్నంతసేపు దేవుడు కనపడలేదు, నీకు దేవుడు కనపడినాడా, నీకు కనపడినాడు, నీకు కనపడినాడు, పోతే అందరికి కనపడతాడు దేవుడు. ఆయన దగ్గరికే పోయి ఉంటాం మనం, ఎక్కడికో పోము. అడిగేవాడు పోతాడు, అడిగించుకునేవాడు అక్కడికే పోతాడు. అడుగుతుంటారు, నీకు కనపడినాడా, నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని. అంటే ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ అప్పుడు వద్దొద్దంటే కూడా సరిగ్గా ప్రాణము పోతుంది, మనం మాట్లాడలేని పరిస్థితి, ఊరికే మన వాళ్ళని చూస్తున్నాము అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉంటామో వాడికి యమభటులు కనపడతాడు, పరమేశ్వరుడు కనపడతాడు, ఖచ్చితంగా కనపడతారు. కానీ చెప్పలేడు, నన్ను యమభటులు రమ్మంటున్నారు, నేను పోతున్నాను. ఏం ప్రయాణమా ఏమన్నా, నాకు ఫ్లైట్ టికెట్ అయింది, రమ్మంటున్నారు వాళ్ళు, కూర్చోమంటున్నారని చెప్పడానికి కాదు కదా. ఆ దశలో వాడికి మాటలు రావు, మాట్లాడలేడు. అది చెబుతాము అనుకునేటువంటి లోపలే తీసేస్తాడు, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవటమే. అది కొంతమంది కళ్ళు తెరిచే నిద్రపోవడమా, కళ్ళు మూసుకొని పడుకోవడమా అనేటువంటిది అది శాశ్వత నిద్ర అనే, ఇంకా తర్వాత ఉండదు. మళ్ళీ ప్రాణం అనేటువంటిది తీసి దేహం వేరు, లోపలున్న ప్రాణం వేరు, ఆత్మ అంతరాత్మ మనం అన్నీ చెప్పుకుంటున్నాం. ఈ ప్రాణం అనేది తీసేసి మళ్ళీ ఇంకే దాంట్లోనూ ఇంకో దాంట్లోకి వేసేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. అందువలన ఈ మహాలయ పక్షం పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది మనము చేస్తే, మనం ఎటువంటి ఆరాధన చేసినాము, పరమేశ్వరుని ఏ విధముగా మనం ఆరాధించుకున్నాము అనేటువంటి దాన్ని బట్టి నువ్వు చేసినా చేయకపోయినా ఆయన లయం చేసుకుంటాడు. ఆయనకేమి వీడు దుర్మార్గుడు చేయలేదు, వీడిని నేను ఎందుకు తీసుకోవాలి అనేది ఉండదు. అలా ఏం కాదు. ఎప్పుడైనా ఎవరినైనా ఏ ప్రాణినైనా, ఈ భూమి మీద చలనం ఉండేటువంటి ఏ ప్రాణినైనా ఆయనలోకి తీసుకోవాల్సింది ఆయనే తీసుకుంటాడు. హలాహలమే తీసుకున్నా అంటే సముద్రంలో వచ్చినటువంటిది ఈ ఇవాళ వీళ్ళది తీసుకోవడం ఎంతసేపు, ఆయనే తీసుకుంటాడు. కనుక ఆయనకు మహాదేవుడు, మహాశివుడు, మహాలయం అనేటువంటిది ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఆయన పరమ సంతోషించేది ఏమిటంటే, అబ్బాయి ఎంతోమందిని చేస్తున్నారు కానీ అంటుంటాడు ఆయన. అందుకే ఆయనకు పరమేశ్వరుడు అనగానే ఆయన పుర్రెలు వేసుకొని ఆయన అట్లే ఉంటాడు. కపాలం, ఆయన కపాలం దీంట్లోనే కదా తీసుకుంటాడు. మరి శ్మశాన వాటి ఆయన అక్కడ ఉంటాడు. గుళ్ళో పెట్టి మనం పూజ చేస్తున్నాం అంటే అన్ని చోట్ల ఉంటాడు ఆయన, సర్వాంతర్యామని మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన వైకుంఠంలో విష్ణు ఉంటే మరి ఇక్కడ చర్మం కట్టుకుని మరి ఇక్కడ శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆయనలోకి లయం కావాల్సిందే ఎవరైనా కూడా. అందుకనే పరమేశ్వరుణ్ణి లయకారకుడు అనేటువంటి మాట. లయం అంటే ఏమిటి అంటే లీనమైపోవడము, లయమైపోవడం. ఏం రావాడు దాంట్లోకి వాడు లయం అయిపోయినాడు, వాడు లీనమైపోయినాడు, లయం అయిపోయినాడు మనం చెప్తున్నాం. నిమగ్నం అయిపోయినాడు, వాడేమిరా, వాడేమో ఈ లోకంలో లేడు, ఏ లోకంలోనే ఉన్నాడు, వాడు తన్మయ మనం అంటుంటాం. ఇవన్నీ అంటే తనలోకి తీసుకుంటాడు. ఏ ప్రాణినైనా ఏం భేదం లేదు, కోటీశ్వరుడు కావచ్చు, రిక్షా దొక్కునేవాడు కావచ్చు, మనకున్న ఈ తారతమ్యాలు. అందుకని మామూలుగా పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది ఎందుకంటున్నామంటే ఇద్దరికే అంటున్నామమ్మా. తనను పెద్దగా ఏమి ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటివి ఆ భగవంతుడి దగ్గర అలాంటివి ఉండవు. అందుకనే సమానమైన దృష్టితో చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. ఒక ప్రాణి అంతే, ప్రాణిగా చూస్తాడు. మనకే ఇవన్నీ వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు ఈ కులం వాడు, ఆ కులం వాడు, నన్ను తాకొద్దు, నిన్ను తాకొద్దు అనేటివి మనం పెట్టుకున్నాం.
అందుకని ఎవరు ఏదో తాకితే ఏదో అవుతుంది, ఏదో పోతుంది, ఏదో ఈ కులం వాడ ఇవన్నీ మనకు పెట్టుకున్నటువంటివే కానీ మనం అల్పబుద్ధులు. అందుకనే బుద్ధి అల్పబుద్ధి అనేటువంటిది మనకు తెలుస్తుందమ్మా. అందుకని పరమేశ్వరుడు లయకారకుడు, అందువల్ల లయం అందరినీ తీసుకుంటాడు కాబట్టి ఆయనలోకి లయం అయిపోవడమే అంతే, దాని అర్థమే అది. జయోస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి